చేతినివ్వడానికి నేతలకు భరోసా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు తగు ఏర్పాట్లు సందర్భాన్ని బట్టి చేస్తూ గత ప్రభుత్వము నేతలకు పెట్టిపోయిన బకాయిలను కూడా ఇంచుమించు 197 కోట్లను విడుదల చేస్తూ మిగతా నిధులు కూడా ఇచ్చేటువంటి క్రమంలో పలువురు నేతా కార్మికులు తమ సమస్యలను మరి చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి మేడం శ్రీమతి శైలజ అయ్యర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొని పోవడం, మేము కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయే సందర్భంలో వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సంఘాలకు చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఓవైపు మహిళా సాధికారత, మహిళలను గౌరవించుకోవడంతో పాటు నేతన్నలకు కూడా పని కల్పించాలని చెప్పని ఆ చీరల డిజైన్ కూడా పూర్తవుతున్న సందర్భంలో, అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి మేడం గారు ఈరోజు 2 అంశాలతో కలిసినప్పుడు రివ్యూ జరిపిన క్రమంలో సిరిసిల్ల ఆసాములు నేతా కార్మికులకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం ద్వారా మాకు మేము 30 సంవత్సరాల నుంచి వెళ్ళి యారెంట్ బ్యాంకు కావాలని కోరుతా ఉన్నాం. ఒకవేళ మాకు యారెంట్ బ్యాంకు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే మేము కార్మికులము ఆసాములందరూ కూడా ఆర్థికంగా పురోగతి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పని వారి యొక్క కోరికను మా దృష్టికి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, మీరు మేడం గారి దృష్టికి కార్మికులు కూడా తీసుకొని వస్తున్నారు. వారి యొక్క ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడం, గతంలో కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సుమారు 13,000 మందికి అంత్యోదయ కార్డులు ఇవ్వడంతో పాటు 10 HP వరకు కాల్చుకునేటువంటి 10 HP వరకు ఏదైతే కార్మికులు వారి పవర్ లూమ్స్ ఉపయోగించుకొని ముందుకు వస్తారో వారికి ₹2 సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏదైతే అమలు చేశారో, మళ్ళీ మీరు ఈ చేయూతనివ్వాలి, భరోసానివ్వాలని చెప్పనేటువంటి కార్యక్రమం ప్రధాన యారెంట్ బ్యాంకు మాకు కావాలని చెప్పని వారు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట ఈరోజు ఇస్తూ ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా మంత్రులు కూడా చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించాలి, చేనేత పవర్లూమ్ సంబంధించినటువంటి కార్మికులు పూర్తి స్థాయిలో పనులు కల్పించాలని చెప్పి లక్ష్యంతో ఉన్న మాటను కూడా వారికి చెప్పడం. వారి సూచనలు సలహాలు తీసుకొని ఏ ప్రాంతంలో యారెంట్ బ్యాంక్ కావాలని మేము కూడా మరి ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారి ద్వారా, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ద్వారా, మా ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతామన్న మాటలు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే ఈ ప్రాంతంలో కార్మికులు పూర్తి స్థాయిలో పని కల్పించిన వాళ్ళు అవుతారన్న ఒక భావన కూడా మాలో ఉందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతోపాటు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు ఉన్నారు, వీటీడీ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠానికి వెళ్ళి వారు అనుమతి తీసుకొని వచ్చే క్రమంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతో, అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పి ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, వీరు అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా అందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లాలో ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని, అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంశాలను నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాడు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు, వీటీడీ వైస్ చైర్మన్ కలెక్టర్ గారు ఉన్నారు. కాబట్టి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టినటువంటి 50 కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠానికి వెళ్ళి వారు అనుమతి తీసుకొని వచ్చే క్రమంలో శుభమని చెప్పి వారు ముందుకు వెళ్ళమన్నటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నత అధికారులతో, అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కిటెక్ట్ విభాగం సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరపాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో
గౌరవ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు కొండ ప్రభాకర్ గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వర గారు చేనేత సంబంధించిన వారు కూడా అందరం కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లా ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకొని పోవాలని అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ రోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంశాన్ని నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఆశాభావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం.